సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్లో వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్విమ్స్లో 100 పడకల ఎమర్జెన్సీ భవనం నిర్మించాలని, తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం చేపట్టాలని టీటీడీకి బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గారికి, సభ్యులకు, టీటీడీ ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి, తిరుపతి జేఈఓ గారికి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజల తరఫున నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు ధర్మకర్తల మండలి సమావేశం జరగబోతోంది. అందులో ప్రధానంగా 2 అంశాలకి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో మొదటిది స్విమ్స్ ఎమర్జెన్సీ వార్డు, 100 పడకల ఎమర్జెన్సీ వార్డు భవనాన్ని నిర్మాణానికి రేపు బోర్డులో తీర్మానం చేయండి. అదేవిధంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల కొండ మీద వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి ఆమోద ముద్ర వేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే రాయలసీమకే తలమానికంగా ఈరోజు మొత్తం రాయలసీమ ప్రాంతంలోని జిల్లాలన్నిటి నుంచి కూడా అనేక నియోజకవర్గాల నుంచి అత్యవసరంగా ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ చెత్తగాత్రులైన వారిని అంబులెన్స్ల ద్వారా స్విమ్స్ ఆసుపత్రికి తరలిస్తారండి. అక్కడ క్యాజువాలిటీలో చూసినట్లయితే కేవలం 20 పడకలు మాత్రమే ఉన్నాయి స్విమ్స్ క్యాజువాలిటీలో. మిగతా 5 పడకలు వచ్చి ట్రామా కేర్కి సంబంధించి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ చెత్తగాత్రులకి వైద్యం అందిస్తారు. అదొకటి. ఇంకొకటి ఏమంటే అసలు క్యాజువాలిటీలో వెంటిలేటర్స్ లేవండి. ఖచ్చితంగా స్విమ్స్ క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్స్ని ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఆర్ఐసిసి ఉంది, రెస్పిరేటరీ ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్. అక్కడ 20 పడకలు మాత్రమే ఉన్నాయి, అక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎంఐసి మెడికల్ ఇంటెన్సివ్ కేర్ ఉంది, అక్కడ 20 పడకలు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా స్విమ్స్కి సంబంధించి అత్యవసర విభాగానికి అత్యవసరంగా చికిత్స చేయాలంటే కేవలం 60 పడకలు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో అక్కడ పోయి చూసినప్పుడు బాధ కలుగుతుంది. స్ట్రెచ్చర్ల మీద వైద్యులు వైద్యం అందిస్తూ ఉంటారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు రోగులు, బయట వాళ్ళ బంధువులు ఆ ఇబ్బందులను చూడలేక చాలా బాధాకరమైనటువంటి సంఘటన స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. నేను టీటీడీ చైర్మన్ గారికి, సభ్యులకు, ఈఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఎమర్జెన్సీ వార్డుని పరిశీలించండి. అక్కడ రోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రత్యక్షంగా చూసి ఖచ్చితంగా 100 పడకల ఎమర్జెన్సీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ల కొరత ఉన్నది, స్విమ్స్లో నర్సుల కొరత ఉన్నది, క్యాజువాలిటీలో తగినంత డాక్టర్లు లేరు. ముఖ్యమైనటువంటి విభాగాలకు సంబంధించి డాక్టర్లు పదవీ విరమణ చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారే కానీ కొత్త వారిని రిక్రూట్ చేసుకోవడం లేదు. ఈరోజు టీటీడీలోకి విలీనం అయిన తర్వాత బయట ప్రాంతాల నుంచి వచ్చే రోగులతో పాటు టీటీడీలో ప్రమాదవశాత్తు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో టీటీడీ ఉద్యోగస్తులంతా కూడా స్విమ్స్ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే అనుభవం కలిగినటువంటి వైద్యులు ఉన్నారు, తక్కువ ధరతో నాణ్యమైనటువంటి వైద్యం అందుతుందన్నటువంటి ఆశతో అందరూ స్విమ్స్ వైపు చూస్తున్నారు. కాబట్టి స్విమ్స్ని బాగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యతల్ని టీటీడీ బోర్డు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్విమ్స్ ప్రాంగణంలో భవన నిర్మాణాలు చేపట్టేస్తున్నారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి. కానీ దానికి సంబంధించినటువంటి మెషినరీ కొనుగోలు, అదేవిధంగా డాక్టర్లని రిక్రూట్ చేసుకోవడం అనే దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతోంది. కాబట్టి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 దాటి దాదాపు కిలోమీటర్లు బయట భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ముసలి వాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్లు, మహిళలు, చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి వెంటనే ఈ రోజు వస్తున్నటువంటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి టీటీడీ అధికారులు, టీటీడీ బోర్డు చైర్మన్ గారు, సభ్యులు చొరవ చూపాలని చెప్పని వెంటనే రేపు బోర్డులో చర్చించాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి.
తొట్టంబేడు మండలంలోని షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆడి కృత్తిక సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. తొట్టంబేడు చెన్నై రోడ్డులో వెలసి ఉన్న శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆడి కృత్తిక సందర్భంగా విశేష అభిషేకాలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పన్నీరు, గంధం వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు మహేష్ శర్మ మాట్లాడుతూ, తారకాసురుడు బ్రహ్మ నుండి వరం పొంది శివపుత్రుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ మరణించకూడదని వరం పొంది దేవతలను ఇబ్బందులకు గురి చేస్తుంటాడని తెలిపారు. దీంతో దేవతలు శివుణ్ణి ప్రార్థిస్తారని, సుబ్రహ్మణ్య స్వామి వారి జననం సమయంలో శివుని తేజస్సు అమ్మవారి గర్భం ధరిస్తే భరించడం కష్టతరమవుతుందనే ఉద్దేశంతో శివుడి తేజస్సు గంగానదిలో పడుతుందని తెలిపారు. గంగమ్మ దానిని భరించలేక ఆ తేజస్సుని శరవణం కంకుల పొదలు వదిలేస్తుందని తెలిపారు. అక్కడ ఆ తేజస్సు నుండి 6 ముఖాలు 12 చేతులు కలిగిన ఒక బాలుడు జన్మిస్తారని, ఆ బాలుడే సుబ్రహ్మణ్య స్వామి వారని, అతనిని కృత్తికా స్త్రీలు పెంచి పెద్ద చేశారని తెలిపారు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారికి కార్తికేయుడు అనే పేరు వచ్చిందని తెలియజేశారు. ఆడి నెలలో వచ్చే కృత్తికను విశేషంగా జరుపుకుంటారని వెల్లడించారు. భక్తుడు జగదీష్ మాట్లాడుతూ, ఆడి కృత్తిక సందర్భంగా ఆలయంలో ఉదయం నుండే విశేష పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంకాలం ఉభయదాతల ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేయడం జరిగిందని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోందని, భక్తులు కావళ్లతో మొక్కులు, తలనీలాలు సమర్పించుకుంటారని తెలియజేశారు. దేవతలందరినీ కూడా రాక్షసులు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళు పరమేశ్వరుని వేడుకున్నారు. అయ్యా, ఈ రాక్షసు బాధ భరించలేకపోతున్నాము, ఈ రాక్షసులందరూ కూడా సంహరిస్తే కానీ మాకు జీవనం బతుకు తెరువు కష్టంగా ఉందని దేవతలందరూ వీళ్ళు వేడుకుంటే పరమశివుడి యొక్క ప్రమేయంతో స్వామివారి జననం జరిగింది. ఆ స్వామివారి జనన సమయంలో ఈ దేవతలందరూ కూడా కాస్త అనుమానం కలిగింది. ఈ శివుడి యొక్క తేజస్సు కనుక భూమి మీదకి వస్తే ఆ తేజస్సు అమ్మవారి యొక్క గర్భంలో పడితే దాన్ని భరించడం ఎలా అనే ఆలోచనతో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, నీ తేజస్సు అమ్మవారి గర్భంలో పెరిగితే ఆ తేజస్సును భరించడం కష్టంగా ఉంటుంది కనుక మీరే మార్గం చెప్పండి అన్నప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, ఈ తేజస్సు నా శరీరం నుంచి స్ఖలించడం జరిగిపోయింది, దీన్ని వేరే మార్గం లేదు అన్నప్పుడు ఏదోటి మీరే చేయని దేవతలందరూ వేడుకుంటే ఆయన యొక్క వీర్యాన్ని గంగానదిలో వదిలిపెడతాడు. ఆ గంగలో వెళ్తూ వెళ్తూ రెళ్ల పొదల్లో తగులుకుంటుంది ఆ వీర్యం. అలా తగులుకున్న వీర్యం 6 తలలు ఉండే శిశువుగా జన్మిస్తుంది. ఆ శిశువుకి కృత్తికా నక్షత్రాలు, కృత్తికలని 6 మంది కృత్తికలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్తన్యాన్ని ఇచ్చి ఆయన్ని పెంచడం వల్ల ఈ కృత్తికా నక్షత్రం చాలా విశిష్టంగా జరపడం జరుగుతుంది. అందుకే ఆయన్ని స్కందుడని, శరవణ భవనుడిని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అందుకే ఈ ఆడి మాసం కృత్తికా నక్షత్రం విశేషంగా కూడా జరుపుకుంటూ ఉంటాం. హరోహర. చెన్నై రోడ్డులో వెలిసిండు శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం నందు విశేష పూజలు నిర్వహించడం జరుగుతున్నది. ఉదయం 5 గంటలకు అభిషేకం జరిగినది. ఇప్పుడు దర్శనం జరుగుతున్నది. కావుళ్ళు కూడా సమర్పించుకునే వాళ్ళు విరివిగా సమర్పించుకుంటున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది. తదుపరి సాయంత్రం 3 గంటలకు ఉభయదాతలకి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ గుడికి 4 సంవత్సరాలుగా ఇక్కడ మందిరం నిర్మించినప్పటి నుంచి బాగా జరుగుతుంది. సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ భక్తులు విశేషంగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇదే విధంగా అభివృద్ధి చెంది బాగా భక్తులకు దర్శనం ఏర్పాట్లు విరివిగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ పూతలపట్టు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ శ్రేణులు తవణంపల్లి మండలంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇందులో భాగంగా మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టడం బాధాకరమని తెలిపారు. మీరు పాలసీలు మార్చి అవినీతులకు పాల్పడి వైఎస్ఆర్సీపీ నేతలు అవినీతి చేస్తున్నట్లు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవకుండా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి బలహీనపడతారని అనుకోవడం మీ అవివేకమని, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే భయపడేవారు ఎవ్వరూ లేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ తవణంపల్లి మండలం నాయకులు, ఎంపీపీ పట్నం ప్రతాప్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు భారతి మధుకుమార్, కన్వీనర్ సిద్ధంపల్లి హరిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, పూతలపట్టు నాయకులు తలపల్పల్లి బాబురెడ్డి, శ్రీకాంత్, సుధాకర్, గౌహతిరెడ్డి, ఐరాల మండలం నాయకులు బుజ్జిరెడ్డి, బంగారుపాళెం కన్వీనర్ రామచంద్రారెడ్డి, కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు. మిథునన్న అరెస్టుని సంఘీభావం తెలుపుతూ ఇక్కడ జరుపుకోవడం జరుగుతోంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు నారా లోకేష్ గారు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. లేని సాక్ష్యాలను ఉన్నట్లుగా సృష్టిస్తూ కావలసుకని ఒక కట్టుకథల్ని అక్కడ కేసులు బనాయించి ఎవరైతే వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్నారో ప్రతి ఒక్కరిని కేసులు వేసి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు, రాజ్యాంగానికి చాలా విరుద్ధం ఇది. దీన్ని దయచేసి గుర్తించాలని మిథునన్న అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తూ మేము పూతలపట్టు నియోజకవర్గంలో ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. చేస్తూ జగనన్నతో ఎవరైతే కూడా అన్నదమ్ముల్లాగా ఉండి ప్రతి ఒక్క రాజకీయంలోనూ చేదోడుగా ఉన్న మిథునన్నని కుట్రపూరితంగా ఆలోచన చేసి అక్రమ అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఇట్లాంటి అరెస్టులని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక చీకటి జనమని మనం గ్రహించాలా. ఎందుకంటే మిథున్ రెడ్డి గారిని కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నారు, ఆ కుటుంబం సన్నిహితంగా ఉంది, రామచంద్ర రెడ్డి గారు సన్నిహితంగా ఉన్నారు అనే ఉద్దేశంతోనే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది. దీని అందరం కూడా మేమందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరంగా చూస్తున్నాం, ఎక్కడ చూసిన అరెస్టులు, అనేక అన్యాయాలు చేస్తూ ఈరోజు కూడా ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతుంది, ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో అందరూ కూడా కానీ మనం రాబోయే రోజుల్లో కూడా మనందరూ సంఘటితంగా ఉండి వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎదిరిస్తే కానీ మనకు మనుగడ ఉండదు. అందరం కూడా ఈ అక్రమ అరెస్టులన్నింటినీ కూడా మనం ఖండించాలా. అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మిథున్ రెడ్డి అన్నారు, రేపు ఇంకొకరు అరెస్ట్ చేస్తారు. అదే ప్రతి ఒక్కరిని కూడా కావాలని అరెస్ట్ చేస్తూ ఈరోజు ఒక భయానక వాతావరణం సృష్టించి కేవలం వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాలంతా కూడా అమలు చేయకుండా దాన్ని మభ్య పెట్టాలా, దాన్ని డైవర్ట్ చేయాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం కల్పించి ఒక నియంత్ర పరిపాలన జరుపుతున్నారు. కానీ ఒక ప్రజాస్వామ్యమా, ఇది ఒక మనం నిరసన తెలియజేసాను కూడా పూతలపట్టు నుంచి మనం పూతలపట్టులో చేద్దామంటే కూడా అక్కడ కూడా నిరసన తెలిపేదాన్ని కూడా పోలీసు వారు మనకి పర్మిషన్ ఇవ్వకుండా ఈరోజు ఇట్లా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా హేయమైన చర్య. దీన్ని మేమందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తూ రాబోయే రోజులైనా బుద్ధి తెచ్చుకొని కనీసం ప్రజాస్వామ్యంగా పనిచేయాలని కూడా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం 5 డిస్టిలరీకి మాత్రమే మీరు ఆర్డర్లు ఇచ్చి మీరు అవినీతి చేసి అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు మద్యం పాలసీలో మరి ఉన్నటువంటి షాపుల సంఖ్యని దాదాపు 33% కుదించి షాపులను రద్దు చేసి బెల్ట్ షాపులను ఎత్తేసి ఈరోజు ఉన్నటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో జగన్ గారు అన్ని రకాల చర్యలు తీసుకొని మద్యం అమ్మకాలని తగ్గించి ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం చూపారు. ఈరోజు ప్రభుత్వమే మద్యాన్ని అమ్ముతుండగా ఇచ్చినటువంటి డిస్టిలరీ అన్నీ కూడా ఉన్నటువంటి 20 డిస్టిలరీ కూడా అన్నిటికీ డిమాండ్ ప్రకారం ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఎక్కడ అవినీతి జరిగే అవకాశం ఉందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు అవినీతి చేసి మీరు పాలసీలు మార్చి మీరు కాంట్రాక్టర్ ద్వారా డబ్బులు కొట్టేసి మీ అవినీతిని తీసుకొచ్చి మేము అవినీతి చేసినట్టుగా ఈరోజు ఒక కల్పితమైన కథతో ఒక సిట్ ఏర్పాటు చేసి సంబంధం లేనటువంటి మిథున్ రెడ్డి గారిని కేవలం ఆరోపణల మీద మీరు హింసించి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ మీద ఆధారం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అన్ని రోజులు ఒకలా ఉండవు. ఈరోజు మీ యొక్క సమయం నడుస్తుండొచ్చు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మీరు ఏదో మాట్లాడేసి మీరు ఏదో ఆధారాలు లేకుండా ఎక్కడ డబ్బు రికవరీ చేయకుండా కేవలం కక్షపూరితంగా మాత్రమే ఈరోజు వ్యవహరిస్తుంటే రేపు
ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ ప్రజలే దీనికి సమాధానం చెప్తారు. చెవిరెడ్డి భాస్కర్ గారికి సంబంధం లేదు, అధికారులకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి పిఎస్కి సంబంధం లేదు. సంబంధం లేని వ్యక్తులు అందరినీ కూడా తీసుకొని వచ్చి ఈరోజు దాదాపు 2 నెలల పాటు జైల్లో వేయడం జరిగింది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారి చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారో, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ప్రజల్లో ఒక అభిమానం అనేది ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా ఒకరినొకరిగా ఈరోజు జైల్లో పెడితే పార్టీ బలహీనపడిపోతుంది, జగన్ గారు బలహీనపడతారని అని అనుకుంటున్నటువంటి మీ ఆలోచన తప్పు. మీరు ఎంతగా అణగదొక్కాలనుకుంటారో అంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. మీరు ఎంతగా మమ్మల్ని అణిచివేస్తే మేము అంతగా బలపడతాం, అంతగా ప్రజల మధ్యకి వెళ్తాం, అంతగా ప్రజల యొక్క అభిమానాన్ని మేము చూరగొంటాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రజలే చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరు ఎన్ని అక్రమ కేసులైనా పెట్టండి, ఎంతమందినైనా జైలుకి పంపించండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మీ కేసులు పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. మా నాయకుడు ధైర్యవంతుడు, మా నాయకుడు ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కొని ప్రజల యొక్క అభిమానంతో ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీ పెద్దలకే భయపడలేదు, ఢిల్లీకి దాసోహమైనటువంటి చంద్రబాబుకి ఈరోజు మేము భయపడతామని చెప్పి ఈ యొక్క మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్తాం, మీరు చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని ప్రజల ముందు పెడతాం. ఈరోజు సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారు. హామీలను ఎవరు నెరవేర్చకుండా ఈరోజు మీరు పల్లెల్లోకి వెళ్తే పల్లెల్లో ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి. దాన్ని డైవర్ట్ చేయడానికి అక్కడికి కూడా ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగంగా ఎమ్మెల్యే అక్కడికి రావడం, మరి అక్కడ వారు మా మీద దాడికి ప్రయత్నించే విధంగా పరిస్థితులు కల్పిస్తే మరి పోలీసులు కూడా మాకు అనుమతి ఇవ్వని కారణం చేత చివరి నిమిషంలో మేము మళ్ళీ తవనంపల్లికి రావడం జరిగింది. చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఇదే విధంగా మీ యొక్క సపోర్ట్ కూడా మనందరికీ కావాలి. వైఎస్ఆర్ పార్టీని అందరి చేత కూడా మనం నడిపించబడి బలోపేతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్కందుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేషమైన మయూర వాహనంపై కార్తికేయును దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతులు పట్టి భక్తి ప్రపత్తులతో హరోహర మురుగా అంటూ ప్రణమిల్లారు. ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి విశేషమైన మయూర వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలోని అలంకార మండపంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారి ఉత్సవాలకు విశేష దివ్యాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి బంగారు మయూర వాహనంపై ఉభయ దేవేరుల సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారి ఉత్సవాలను కొలువుదీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. సకల ఆరోగ్య ప్రదాత, జ్ఞానప్రదాత, సకల శుభ విజయకారకుడు శ్రీ కార్తికేయును దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వం చెందుతూ హరోహర మురుగా నామస్మరణలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ విశేషోత్సవంలో ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, డీఎస్పీ నరసింహమూర్తి, సిఐ గోపి, ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసిన ఘటన వెలుగు చూసింది. వినాయక స్వామి గుడి సమీపంలో రోడ్డు పక్కకు వచ్చిన ఎలుగుబంటిని చూసి భక్తులు భయాందోళనలకు గురయ్యారు. తిరుమల నుండి తిరుపతికి వస్తున్న వాహనదారుల కంటబడిన ఎలుగుబంటి దృశ్యాలను వాహనదారులు చిత్రీకరించారు. విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.